కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చిందంటే, అసలు డాన్సర్లతో ఈ సాంగ్ ఎందుకు డాన్స్ చేయాలి? హీరో, హీరోయిన్, ఇంకొక హీరోయిన్ మధ్యలో వస్తుంది, వాళ్ళు ముగ్గురితోనే డాన్స్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక మమ్మీలో పురుగులు వస్తారు కదా, సో ఆ విధంగా అందరూ వీళ్ళ మీద ఎక్కుతున్నట్టు ఉండాలని నాకు యాజ్ అ కొరియోగ్రాఫర్గా నాకు టెక్నికల్గా నేను అలా వెళ్తుండాలి వీళ్ళందరూ అని చెప్పి నేను క్రియేటివిటీగా చేసేదాన్ని. ఓకే, సో నేను వాళ్ళు డ్యాన్స్ ఆడిపినా అనేది నా క్రియేటివిటీకి సంబంధించింది. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఇది ఇంతమంది వాడాలా అంతమంది వాడాలని చెప్పి నన్ను లేదు. బట్ యాజ్ ఏ సార్ ఒక్క నిమిషం. సో ఫోన్ చేసి రాజీనామా చేసిన ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒకసారి చదువుతాం. వారు రాజీనామాలు చేసిన చదువుతా ఒకసారి వినండి. అధ్యక్షులు మేము ఓటు వేసుకొని గెలిపిస్తే వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు తప్పు. మీరేం ఒకసారి నేను చదువుతా వింటారా? అరే సార్ వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు సార్, ఎప్పుడు అసలు అవ్వట్లేదు వాళ్ళకి. నేనేం చెప్పాను, కలిసి పని చేసుకుని కావాలంటే ఫెడరేషన్ ఫోన్ చేసి అడగండి. పని చేద్దాము, మీరు వాళ్ళకి తీసుకోండి, మేము తర్వాత వస్తాం. ఎందుకంటే ఎందుకు చేస్తారు మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా ఒకసారి వినండి. డేట్ 23/5 అంటే మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. టు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల
సామూహిక రాజీనామా సమర్పణ మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజు రోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయం చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయంను ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి వివిధ సినిమా సెట్లలో సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయితే తెలుగు ఫిలిం ఎంటర్ప్రైజ్ ఫెడరేషన్ జోక్యం చేసుకొని, అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు, బాధ్యతలను స్వీకరించి, అంటే వీరి బాధ్యతలను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, చిరంజీవి ట్రెజరర్, యు శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, లక్కకృష్ణ ఈసీ, మనోహర్ ఈసీ, శృతి ఈసీ, కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ, సుమన్ ఈసీ, శ్రీదేవి ఈసీ. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అంటే నూతన కార్యవర్గం కావాలని చెప్పి వీళ్ళు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందుకు క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయాలి. ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ స్కిల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్టీసీ చైర్మన్ సార్ గురించి. ఆయన చెప్పినా, మేము 100 సార్లు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునే వాళ్ళు. సార్ అంతే. ఇది మనం 26 నేను మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో ఇంకొకటి సార్, ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం. మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్ట్, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు?
ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీ చేశాడు అవి, మేమే మీకు ప్రూఫ్ పెట్టాము. అదే కే శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. అది తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి ఆయన మేనేజర్స్ యూనియన్ లో కూడా ఆయన మేనేజర్ యూనియన్ లో పార్టీ ఆయనకి ఇంకొకటి సతీష్ గౌడ్, ఓకే ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 మినిస్టర్లు దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 ఇయర్లో 11 లక్షల ఫైల్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా, వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా